ఈ సమ్మర్లో మామిడికాయ పచ్చడి అయితే అందరికీ చాలా ఇష్టం కదా. అలాంటి మామిడికాయ పచ్చడిని మనం ఇంట్లోనే ఒక వారానికి సరిపడా మ్యాంగో పిక్కిల్ని ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాము. ఇక్కడైతే నేను మ్యాంగోస్ని తీసుకున్నాను. అప్పటికి వీటికైతే లోపల మేమైతే తెలంగాణలో బొచ్చ అంటాము, ఆ బొచ్చ అనేది రాలేదన్నమాట. జస్ట్ కాయ వచ్చింది, జీడి తీసేసి ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఒకవేళ మీకు జీడి అనేది ఉండి బొచ్చు అనేది ఫామ్ అయిపోయింది అనుకోండి, వాటిని కూడా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ ఇలా నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎందుకు అంటే మనకి నిల్వ పచ్చడి అయితే పెద్ద ముక్కలుగా ఉన్నా పర్లేదు. ఇది ఏంటంటే 1 వీక్కి అలా సరిపడా కాబట్టి ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. కాయనైతే మనం ఆరబెట్టేసుకొని కట్ చేసుకోవాలి, తూడ్ చేసుకొని ఈ విధంగా ఎల్లిపాయలు అనమాట ఇలా పొట్టు తీసేసుకొని పెట్టుకోవాలి. తెల్లగడ్డ అంటారు కొంతమంది. దీంట్లో వచ్చేసి ఒక కళాయి పెట్టుకొని ఇప్పుడు దాంట్లో కొన్ని మెంతులు, మనం కాయకు సరిపడా మెంతులు అనేది వేసుకోవాలి. మెంతులు ఎక్కువ వేసినా కానీ పచ్చడి వచ్చేసి చేదు అనేది వస్తుందండి. అలా కాకుండా మెంతులు మనం సరిపడా తీసుకోవాలి. ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి మెంతులు. అలాగే మెంతులు జీలకర్ర కలిపి వేయిస్తే ఏమవుతుందంటే జీలకర్ర తొందరగా మాడిపోతుంది, మెంతులు అనేవి వేగవన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తంగా, ఇలా డ్రైగా అన్నమాట. ఇలా మనకు గోల్డిష్గా వచ్చే విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఏంటంటే ఈ జీలకర్ర మెంతుల పొడి వేస్తేనే టేస్ట్ అనేది వస్తుందండి. కొంతమంది ఏంటంటే మెంతులు అనేవి పోపులో వేసి పొడి అనేది వేయరు, బట్ అలా చేయొద్దు. అలా చేయకుండా ఇలా వేసుకోండి. జీలకర్ర మెంతులు కదా. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఆవపిండి ఏంటంటే చాలామంది వేడి అని అంటారు, బట్ వేడి కాకుండా ఏంటంటే ఇది ముక్క కరుకుదనం అనేది పెంచి మన ముక్క అనేది మెత్తగా కాకుండా చేస్తుంది. అండ్ టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుందన్నమాట. అలాంటి టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఈ ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు వేయించేటప్పుడు చిన్న టిప్ అండి, అది చిటపట్లాడుకుంటూ కళాయి నుంచి బయటపడుతుంటాయి కదా, అలా కాకుండా ఇలా స్పూన్ తోటి ఇలా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వేయించామనుకోండి తొందరగా వేగిపోతాయి అండ్ బయటపడమన్నమాట. ఇవన్నీ మనకు చూసారు కదా, జీలకర్ర మెంతులు ఆవాలు ఇలా వేసుకొని మనము ఒక పౌడర్ లాగా చేసేసుకోండి. మెత్తటి ఇలా పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఒక కాయకి ఇంత అని చెప్పేసి ఉంటుంది కదా, సో అలా అన్నమాట. మనం కాయల్ని బట్టి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కళాయిలో ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుంటున్నాను. కొంతమంది పచ్చి ఆయిల్ అనేది అంటే కాగబెట్టిన ఆయిల్ కాకుండా పచ్చి ఆయిల్ అనేది వేసుకుంటారు, అదొక టేస్ట్, ఇది కూడా ఒక టేస్ట్ అనమాట. ఇప్పుడు ఏంటంటే కొన్ని వెల్లుల్లిపాయల్ని నేనైతే దంచుకుంటున్నాను. ఇప్పుడు కళాయిలో ఆయిల్ అనేది కాగిందని చూస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం జీలకర్ర వేసుకున్నాను అండ్ ఎల్లిపాయలు, ఇవైతే కచ్చాపచ్చ దంచలేదు, ఉత్తి ఎల్లిపాయలనే వేసుకున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు ఆఫ్ చేసుకొని ఇది ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోతుంది కాబట్టి దీంట్లోనే మనము దంచిపెట్టిన వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. కచ్చాపచ్చ దంచుకోండి, మెత్తగా అవసరం లేదు. మీకు ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి అయితే ప్రిఫర్ చేయను, ఎందుకంటే చిన్నపిల్లలు కూడా తింటూ ఉంటారు కదా, దాంట్లో ఉండే గింజలు వెళ్ళి ఘాటు ఉంటే తినలేరు అని చెప్పేసి వేయనన్నమాట. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతులు ఆవాల పౌడర్ వేసుకోండి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసే చేసుకోవాలండి ఈ మెథడ్ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆయిల్కి మనము పచ్చడికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే ఉండాలి అనుకుంటారు, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కువైంది అనుకుంటున్నారు, కానీ ఆయిల్ కాదండి. దాంట్లో ఏంటంటే కారం ఇంకా పడుతుంది. మనకు ముక్కలకు తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి. మనకు మిల్లాడిచ్చిన కారం అయితేనే టేస్ట్ వస్తుంది. మనము ఈ 3 మ్యాంగోస్ అలా డిఫరెంట్గా బయట కారాలు అమ్ముతుంటారు కదా, పచ్చళ్ళ కారం అని చెప్పేసి, అవి పెట్టుకుంటే పచ్చడి అయితే తొందరగా ఖరాబ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా అస్సలు ఉండదు.
ఇక్కడ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. కారంలో మీకు ఉప్పు ఉంటే ఉప్పు అనేది ఎక్కువ అవసరం లేదు, కారంలో ఉప్పు తక్కువగా ఉంటే తక్కువ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే యాడ్ చేసుకున్నాను ఉప్పును కూడా. యాడ్ చేసుకుని ముక్కలు అయితే వేసుకుంటున్నాను. మనకు కారం అనేది అప్పుడే సరిపోయిందా సరిపోలేదా అనేది తెలియదు కాబట్టి నేనైతే ఫస్ట్ ముక్కలు అయితే వేసుకున్నాను అనమాట. ఈ మామిడికాయ ముక్కలు చూస్తేనే నోరు ఊరిపోతుందనమాట. ఇది కలిపిన తర్వాత మనకు కారం అనేది ఇంకా యాడ్ కావాలి అంటే టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది సరిపోయిందా లేదా అని చూసుకోండి. ఎందుకంటే ఒకేసారి వేస్తే సరిపోదు, నాకు కారం సరిపోలేదు. సో నేను మళ్ళీ కారం వేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి ఈ పచ్చడి అయితే. మనకి కొంతమంది ఏంటంటే నువ్వులు అలాంటివన్నీ పోస్తుంటారు. మామిడికాయ పచ్చడిని మామిడికాయ పచ్చడి లాగానే తినండి. ఇలా కరివేపాకులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని చేసే బదులు ఇలా చేసుకుంటాం మేమైతే సింపుల్గా. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఈజీగా పెట్టే విధంగా అనమాట. చూడండి, ముక్క కరుకుదనం అనేది వచ్చేది కొద్దీ మనకి దీంట్లో అంటే కారం, ఉప్పు ఇవన్నీ ముక్కకు పట్టి టేస్ట్ అనేది వస్తుంది. బట్ ఏంటంటే ఇక్కడ ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా ఉండాలి మామిడికాయ పచ్చళ్ళు. మామిడికాయ పచ్చళ్ళు వచ్చేసి ఆయిల్ అనేది టేస్ట్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నేను అందుకే కొంచెం ఆయిల్ వేసుకున్నాను. లేదు అనుకుంటే మీరు కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఇయర్స్ కొద్దీ ఉండే అంటే 1 ఇయర్ పాటు ఉండే నిల్వ పచ్చడి కాదు కాబట్టి అప్పటికప్పుడు అయిపోతుంది కాబట్టి నేను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంచుకున్నాను. నాకైతే మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. నాకే కాదు, మన తెలుగు వాళ్ళందరికీ ఆవకాయ పచ్చడి అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. ఇలా నేనైతే రెడీ చేసుకున్న మామిడికాయ పచ్చడిని వచ్చేసి ఒక గిన్నెలోకి తీసేసుకొని పెట్టుకుంటాను, లేదా ఒక డబ్బాలోకి తీసుకుంటాను. మా వాళ్ళు అయితే అసలు ఆగట్లేదనమాట ఆవకాయ పచ్చడి అని చెప్పేసి. మా పిల్లలు బాగా తింటారు. దీంట్లో ఇవన్నీ బాగా మొత్తం కలుపుకున్న తర్వాత తీసేసాక ఒక బౌల్లోకి తీసేసిన తర్వాత అన్నం ఊడ్చుకొని తింటే ఉంటుందండి. ఆహా, ఈ అంటే ఈ ఫ్లేవర్ని ఆస్వాదించాలంటే అదృష్టం అనేది ఉండాలి అంటారు కదా. ఆ అదృష్టం అనేది మన అమ్మ వాళ్ళు మనకి ఇచ్చారు, మనకు నేర్పించినవంటే మనకి ఆ అదృష్టం అనేది మన సంప్రదాయాలు అనేది రన్ అవుతూ ఉంటాయి. ఈ సంప్రదాయం అయితే ఎప్పటి నుంచో అమ్మమ్మల కాలం నుంచి వస్తుంది, కానీ ఆ టేస్ట్కి మాత్రం ఏ బిర్యానీ కూడా సరిపోదు. నెక్స్ట్ లెవెల్ అంటారు. ఈ లెవెల్లో మనకు టేస్ట్ రావాలంటే ఈ విధంగా చేసి చూడండి. అండ్ మామిడికాయ పచ్చడి ఏ విధంగా చేశానో కామెంట్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.